వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఆధార్ కార్డు ఇస్తున్నారు, ఇప్పుడు ఇస్తారు, వచ్చే నెలలో నీకు ఇస్తారు. ఫోన్ నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ ఈ ఫోన్ నెంబర్ రాసుకోండి, ఒకరు రాసుకోండి. ఇప్పుడు ఈ ఒక్క నెల వచ్చే నెలలో నీకు పెన్షన్ వస్తుంది. అది నీకు శాంక్షన్ అయింది, నీకు శాంక్షన్. ఐదు సంవత్సరాలు మీరు మాట్లాడలే, ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా. అందుకని ఇప్పుడు నవ్వకపోవచ్చు. ఇబ్బందికరమైన ఏదైనా ఉన్నా అవన్నీ కూడా ఎవరికైతే రావాల్సిన పథకాలు అన్నీ వస్తాయి. ఏదైనా ఒక రోజు లేట్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఏదో ఒకటి లింకప్ అయ్యో ఇదివరకు అంతా కలగకపోవడం లేట్. రాకపోతే 4 రోజులు పోయింది మాట్లాడతారు. మీకు వచ్చినప్పుడు చెప్తాం, అన్నీ కూడా ఒక నెల 15 రోజుల్లో చూస్తాం. అలాగా ఇప్పుడు అన్ని ఇప్పుడు 10 రోజులు భోజనం ఒకసారి పెట్టాయి. రేషన్ సక్రమంగా వస్తుందా? అన్ని బాగుంటాయి. ఇది వరకు బాగుంది, ఇప్పుడు బాగుందా? అన్నీ మీకు అన్నీ బాగుందా లేదా? ప్రభుత్వం మీకు ఏదైనా ఇబ్బంది ఉందా లేదు? రోడ్లు మెయిన్ రోడ్లన్నీ సరి చేసాం, ఇంటర్నల్ రోడ్లు కూడా సరి చేస్తాం. ఇబ్బంది వర్షాకాలం అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఏదన్నా కూడా మీరు మాట్లాడే హక్కు మీకు ఉంది, ఏదన్నా సరే మీరు చెప్పుకోవడానికి ఉంది, డెఫినెట్గా ఇచ్చారు. ఓకే ఇబ్బంది ఉన్నా చెప్పండి. రోడ్ల విషయంలో ఒక్కొక్కటిగా వద్దు, ముందు మెయిన్ రోడ్లు అని ఏదన్నా ఉన్నా చెప్పండి. పథకాలు ఏమి వస్తున్నాయి? తల్లికి వందం దాని గురించి అని పడలేదు అంటే దాని మీద నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇది ఉంది. రేషన్ వస్తుందా మీకు? ఇది వరకు బాగుందా, ఇప్పుడు బాగుందా? మీకు ఎప్పుడు కావాలండి? చెత్త పన్ను తీసేశారు, సుఖంగానే ఉందా? అన్నారా? ఏదన్నా ఎవరైనా లేని వాళ్ళు ఉన్నా అన్నా క్యాంటీన్ పెట్టారు, అన్ని ఇబ్బంది లేకుండా. మీకు తల్లికి వందనం కాకుండా మీకు ఇంకేం ఇబ్బంది ఉందో చెప్పండి. అంతేనా? అదే దాని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక దాని మీద చెప్తారు. అంటే అవుట్ సోర్సింగ్ లో మీ ఆయన గారికి కాదు, ఎవరికి పడలేదు అది దాని మీద నిర్ణయం తీసుకున్నారు. ఇది ఏదైనా చెప్పగలిగిన ధైర్యం ఇప్పుడు ఉంటుందిగా, ఎవరికి లేదు కదా, అంతేనా?
నిర్ణయంగా చెప్పచ్చు మా వల్ల పొరపాటు ఉన్నా ఇది పొరపాటు జరిగింది అనేది. మీరు ఇదివరకు రాలేదని కూడా చెప్పేవాడు కాదు, బాగానే ఉందని చెప్పేవాడు. బాగోపోతే బాగోలేదని చెప్పండి. మీ బాబాయ్ ఎందులో చదువుతున్నాడు? ప్రైవేట్ స్కూల్. మరి ప్రభుత్వ స్కూల్లో కూడా బాగా చెప్తున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు. మరి అక్కడ జాయిన్ చేయించాలి కదా. ప్రభుత్వం మీకు అన్ని సదుపాయాలు కలిగేటప్పుడు బాగా చెప్పే స్కూల్లో జాయిన్ చేయండి తప్ప. అమ్మ కూడా మర్చిపోతే అమ్మ కూడా పడుకోబెట్టా. తల్లికి వందనం వచ్చింది, రేషన్ నెంబర్తో సరిగ్గా స్వేచ్ఛగా మనం అన్ని పనులు చేస్తున్నాం. మనం చేసిన పనులు చెప్పకపోతే తెలీదు. మేము ఎలా మీకు చెప్తున్నాము, మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ధీమాగా మేము ఈ పని చేసాం, తర్వాత ఈ పని చేస్తాం ధీమాగా. లేదంట సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కాదు, ఈ సంవత్సరం పరిపాలన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు అలా ఉంది. ఎవరన్నా మీ సలహాలు ఉంటే ఇచ్చారా? ఫస్ట్ నెలలో 7,000 తీసుకున్నారా? అన్ని బాగా ఇచ్చారా లేదా? బాగుందా? అన్ని అన్ని ఖర్చు చేసేస్తున్నావా? మనోడికి ఏమైనా ఇస్తావా? చెప్పాలి ప్లీజ్. తమ్ముడు నువ్వు కూడా మారకూడదు. ఇప్పుడు నేను చెప్పేది కదమ్మా, మన కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతావా? ఏంటి కారణం? చేంజ్ ఆన్లైన్ పెట్టారు కదా, అది రెక్టిఫై అవుతుంది. వెళ్ళి పైకి వెళ్ళినా అవుతుంది. అది ఆధార్ సీడింగ్ మీద కొన్ని ఆగిపోయినాయి. 5,600 ఇబ్బంది వచ్చింది. 100% మీకు ఇది అవుతుంది. మేము అన్ని మొన్న కూడా నేను మాట్లాడాను, దాంట్లో ఉన్నాయన్నీ ముందు ఏదైతే ఉన్నాయో ఇమీడియట్ రెక్టిఫై చేసి. అవును, అది 100% రాసుకున్నారు. ఇప్పుడు దానికి ఉన్న అధికారం చేస్తారు. ఇది వరకు మీ దగ్గరికి ఎవరో తిరగ నేను నిత్యం అందుబాటులో ఉంటున్నా. మా డివిజన్ ఇన్ఛార్జీలందరినీ తిరగమంటున్నా. నేను ఇప్పుడు దీనికి తిరుగుతున్నానన్నా ఎవరైనా మేము అందుబాటులో లేనంటే ఉన్న డివిజన్ నుండి కేకలేస్తాను. కొంచెం ఇవన్నీ తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటున్నారు. పెట్టుకోండి. మీరు ఎందుకు మా మధ్య మీరు ఎందుకుంటారా? కంట్రోల్ చేసి ఫస్ట్ క్లాస్ లోకి వెళ్ళారు, స్కూల్లో జాయిన్ అయ్యాడా, వాళ్ళు ఎన్రోల్ చేసి ఉంటారు. మీకు వస్తుంది, మీకు స్కూల్లో ఆటోమేటిక్ గా చేస్తారు. చేసినప్పుడు మీకు వస్తుంది. రేషన్ డిపోలో తీసుకుంటారా? ఇంట్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరా? వస్తుందా? పెన్షన్ వస్తుందా? చెత్త పని రద్దు చేశారా? కట్టట్లేదు కదా. తల్లికి ఏమన్నా ఉన్నా చెప్పండి. అన్న కూడా బస్ ఫ్రీ కూడా మీకు అన్నారు కూడా. రోజులు భోజనం పెట్టలేం కాబట్టి ఏ రోజు భోజనం ఆ రోజే పెడతాం. ఏ స్కూల్లో జాయిన్ చేసావు? గవర్నమెంట్ స్కూలేనా? గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి అమ్మా. బియ్యం భోజనం పెడతాం, యూనిఫామ్ ఇస్తున్నాం, బ్యాగ్ ఇస్తున్నాం, టీచర్లు పెట్టాము. ఇప్పుడు అన్నీ కూడా ఇంగ్లీష్ టీచింగ్ పెట్టాము, పుస్తకాలు కోర్సులు ఇస్తున్నారు, అన్నీ ఫ్రీ అవుతాయి. మీ తల్లికి అందరం వేరే దానికి ఖర్చు చేసుకోవచ్చు. మరి టిట్కో ఇల్లుకి చూపించావా? నీకు ఎందులో అది వచ్చి టిట్కో ఇల్లు వచ్చిందా? నీకు అది క్యాన్సిల్ చేసి వేరేది ఇచ్చారా? టిట్కో ఇల్లు క్యాన్సిల్ చేసేసి మామూలుగా వీళ్ళకి అప్పుడు ప్రభుత్వం మొన్న ఏమి ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు? కొమడోళ్ళు ఇక్కడ కొత్తూరు ఉంది కదా, కొత్తూరు దౌర్జన్యంగా క్యాన్సిల్ చేసేసారు. క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళందరికీ మళ్ళీ రావాలంటే అది ఆ స్కీమ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మీకు ఎక్కడైతే ఇల్లు ఇచ్చారో అక్కడ 2,30,000 పెట్టి ఇల్లు కట్టిస్తారు. కట్టించుకోండి. 50,000 మీ అకౌంట్లో చూడండి. రైట్. మీ సంబంధం పెన్షన్ ఆప్షన్ ఉందా? ప్రభుత్వం బాగుంది.
దేని కారణం దేంట్లో గవర్నమెంట్ అది అందువల్ల రెండోది కూడా పాత దాంట్లో ఇది పెట్టండి అన్నారు మీరు మొన్న మళ్ళీ చేయించారా ఆధార్ కంప్లైంట్ పెట్టి చేశారా ఆధార్ వస్తుంది మీకు రీవోక్ అవుతుంది 30th వరకు కంప్లైంట్ తీసుకున్నారు ఈ ఫస్ట్ వీక్లో రీవోక్ అవుతుంది డెఫినెట్గా చేస్తారు మీరు ఒకసారి ఆ ఫైల్ తీసుకురండి తీసుకొస్తే మాట్లాడి చెప్తాను మీరు ఇంట్లోనే కూర్చుంటే అవ్వదు కదా మీరు మీ సమస్య అవునమ్మా మీరు అవును మాతో చెప్తే మేము ప్రెజర్ చేస్తాం కదా మీకు ఫైల్ కట్టలేదు చేస్తాం కదా మీ లోకల్ ఎస్సీ చెప్తాం మీ ఫైల్ ఎక్కడ ఉందో చెప్తాను మీతో మాట్లాడతాను మీరు ఒకసారి మీరు రండి నేను రోజు ఉంటానే ఉన్నాను అందు టీవీ చూస్తున్నారు కదా మీరు వచ్చి మీ సమస్య చెప్తేనే కదా తెలిసేది మీరు తీసుకురండి మేము చెప్తాం ఫాలో అప్ చేస్తాం మీకు వచ్చేది అదే డెఫినెట్గా దాంట్లో చేస్తున్నప్పుడు చనిపోతే డెఫినెట్గా వస్తుంది ఇలా చూడండి ఎంపీ గారు అవును నీకు ఎన్నేళ్ళు నీకు రేషన్ కార్డు ఉందా రేషన్ తీసుకుంటున్నావా పిల్లలు ఉన్నారా ఏం చదువుతున్నారు ఎంత చిన్నోళ్ళ అంటే ఏ వయసు ఏ పనికి వెళ్తున్నారు ఎంత వస్తుంది జీతం అంతేనా తమ్ముడు తక్కువ ఇస్తున్నాడేమో 5,000 వేతనం అలాగే ఇవ్వకపోతే లేబర్ యాక్ట్ పెడతారు 10,000 పైన ఇవ్వాలి వాళ్ళు ఏం చేయగలరు ఒకసారి పంపించి మీ అబ్బాయిని పంపించి ఒకసారి పంపించారు అబ్బాయిని నాయుడు మేయర్ గారు రసీదు తీసుకో నడిచి పెట్టే పట్టుకోండి అమ్మ తల్లి అక్కడ ఒకరిని తెలియపరిస్తే మరి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ కూడా ఉన్న రోడ్లను ఒక్కొక్కటిగా వేస్తాం మీరేమి ఎవ్వరు ఇబ్బంది పడిన అవసరం లేదు ఒక్క సంవత్సరంలో నేను రోడ్లు వేసాం అసలు గుంటలు లేకోకుండా అన్ని కూడా చేసుకుంటాం అది వర్షం కాస్త వర్షం వచ్చేటప్పటికి నిండిపోతుందండి కాలేజీకి వెళ్ళే టైంలో పిల్లలు అసలు వెళ్ళలేకపోతున్నాడు ఆ డ్రైనేజీ నీళ్ళంతా వచ్చేస్తున్నాయి అలా అదొక్కటే మాకు ఇబ్బంది అండి ఈ వర్షాకాలం ఒక్కరోసారికి ఇబ్బంది పడండి నెక్స్ట్ వర్షాకాలానికి లేకుండా చేద్దాం అడిగమ్మా సార్ నమస్కారం సార్ నియర్ కూటమి పాలనలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అలాగే చాలా వరకు స్కీమ్స్ కూడా సూపర్ 6 స్కీమ్స్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఎలా వస్తున్నాయి అన్నీ కూడా మన ఎన్డీఏ కూటమి చేసిన పనులన్నీ కూడా జనాలకి వివరించడానికి అలాగే ఇవాళ ప్రతి ఇంటికి వాళ్ళకి ప్రజలు మా దగ్గరికి వచ్చి సమస్యలు అడగకుండా మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంది ఏమేం పనులు వచ్చాయి వాళ్ళకి మేము ఇచ్చిన సూపర్ 6లలో అన్నీ వస్తున్నాయా లేవా ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుంది ఇంకా రావాల్సిన రోజుల్లో ఆ పరిష్కారాలన్నీ కూడా చేయడానికి ఇదొక వేదిక కింద అందరికీ కూడా యూజ్ఫుల్ అవుతుంది ఇవాళ ఎన్డీఏ కూటమిలో అందరికీ కూడా ఈ వేదిక ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి ఇంకా 4 ఏళ్ళలో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి మనమే అడగాలని చెప్పి ఈ ప్రోగ్రాం సీఎం గారు చెప్పడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని ముందు తీసుకెళ్తున్నాము అలాగే ఎమ్మెల్యే గారు అలాగే అందరూ నాయకులు ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు గారు అందరూ కూడా
ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా కలిపి సక్సెస్ఫుల్ చేయాలని అందరినీ కోరుకుంటూ నమస్కారాలు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా మరి తొలి అడుగు అని చెప్పి ఏదైతే కార్యక్రమం పెట్టారో, ఇవాళ ఏలూరు నియోజకవర్గం 57వ డివిజన్లో మేము గౌరవనీయుల జిల్లా అధ్యక్షులు గన్న ఆంజనేయులు గారు, అలాగే మరి ఎంపీ గారు మహేష్ కుమార్ గారు, జనసేన అధ్యక్షులు మరి ఏదైతే ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గారు, మేయర్ గారు, అలాగే కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు అందరం కూడా ఈ కార్యక్రమం మొదటి రోజు కాబట్టి అందరం పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకు వచ్చే పథకాల గురించి కానీ, వాళ్ళకు ఉన్న ఇబ్బందుల గురించి కానీ ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాం. ఏదైనా సరే స్వేచ్ఛగా మీకు ఇబ్బంది ఉందంటే ఈ ఇబ్బంది ఉండదని చెప్పమని చెప్తున్నాం. మేము కూడా ఏమి చేసాం, ఏమి చేయలేకపోయాం, ఏమి చేస్తాం అనేది కూడా వాళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది. మొట్టమొదటి సంవత్సరమే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏదైతే చేసిందో ఒక్క సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అవన్నీ చేసిందని చెప్పి మేమందరం కూడా గర్వకారణంగా చెప్పుకోగలుగుతాం. చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, నిరంతరం ప్రజల్లో ఉండండి, ప్రజలకి కావాల్సిన అవసరాలు తీర్చండి అని చెప్పి ఏదైతే చెప్తున్నారో, మొట్టమొదటిగా ఏదైతే రోడ్లు ప్యాచ్ వర్క్ అన్నామో అన్నింటికి కూడా రోడ్లు ప్యాచ్ వర్క్ చేయడం జరిగింది. కొత్తగా పెద్ద పెద్ద రోడ్లు ఎక్కడైతే అందరూ తిరిగే రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. ఇది వరకు ఎవరో కూడా వైసీపీ నాయకులు ఇలాగా వాళ్ళు 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఓట్ల కోసం వెళ్ళారు తప్పితే ప్రజల దగ్గరికి ఏ విధంగా జరుగుతుందనేది ఏ రోజున కూడా వెళ్ళా. ఇందులో కొంతమంది గౌరవ మేయర్ గారు కూడా ఆ పార్టీలో చేయలేక 3 సంవత్సరాలు అయిన తర్వాత ఈ రోజున తలెత్తుకుని ఆవిడ డివిజన్లో ఏ పని కావాలన్నా చేయొచ్చనే ఉద్దేశంతో మేయర్ గారు ఇవాళ గర్వంగా ఈ వార్డులో అంతా కూడా తిరుగుతున్నారు. ఎందుకంటే నేను ఈ పని చేయగలను, ఈ పని 3 సంవత్సరాల పాటు తిరగలేని పరిస్థితుల్లో ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా మేము అన్ని పనులు చేయగలని తిరుగుతున్నందుకు మేము కూడా ఆవిడని అభినందిస్తున్నాం. తప్పనిసరిగా ప్రతి డివిజన్లో కూడా కార్యకర్తలు, క్యాడర్ అందరూ తిరగాలి. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పాలి, వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో అనేది చెప్పాలి, ఇప్పుడు ఏం చేస్తుంది అనేది అరాచక శక్తుల్ని ప్రోత్సహించి ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులు చేయాలని చూస్తున్నాదో దాన్ని తిప్పికొట్టవలసింది ప్రజలే. మీరు చేయవలసింది చేశారు 5 సంవత్సరాల్లో, మేము అనుభవించాం ఇంకా చాలని చెప్పి ఎవరైనా వస్తే వాళ్ళు చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి ప్రజల్ని మళ్ళీ చైతన్యవంతం చేయడానికి తొలి అడుగు కార్యక్రమంలో ఏం చేశామో చెప్పడానికి మేము నాయకులందరం కూడా కూటమి తరపున మేమందరం కూడా తిరుగుతున్నాం. గర్వంగా చెప్తున్నాం. ఏదైనా పని చేయలేకపోతే ఆ పని ఎప్పుడు చేస్తామనేది చెప్తున్నాం. ఇప్పుడు ఒక తల్లి అడిగింది పెన్షన్ గురించి, లిస్టు చూసి చెప్పాం, ఆవిడకి ఎప్పుడు వస్తుందో డేట్ చెప్పాం, ఆవిడకి శాంక్షన్ అయ్యి ఉంది. ప్రతి విషయంలో కూడా ఏదున్నా సరే ఇక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా మరి ఆర్థిక విధ్వంసం చేసింది కాబట్టి ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు చూసా లేట్ అవుతున్నాయి తప్పితే తప్పనిసరిగా 2వ సంవత్సరం కంప్లీట్ అయ్యేసరికి ప్రజలకి ఇబ్బంది అనేది లేకుండా చేసే బాధ్యతను మేమందరం కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరి మన మహేష్ యాదవ్ గారు, ఎంపీ గారు, మేయర్ గారు, ఉడా చైర్మన్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, మరి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు, అలాగే మరి మా కూటమి కుటుంబ సభ్యులు అప్పలనాయుడు గారు కానీ, బీజేపీ మరి కుటుంబ సభ్యులు గారు అందరం కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 4.1 అని చెప్పి ప్రోగ్రాంకి ఒక పేరు. 4.1 అంటే చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయ్యారు. 1 అంటే ఒక సంవత్సరం పూర్తయింది. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరం పరిపాలన గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థ పరిపాలన అంతా కూడా ప్రజలందరికీ కూడా వివరించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలియజేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే ఇంకేమన్నా మైక్రో లెవెల్లో సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా ఎవరైతే మరి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో యాత్ర జరుగుతూ ఉందో ఈ యొక్క యాత్రలు ఎవరైనా సరే మరి అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడమే కాకుండా వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళకు కూడా ఒక నిర్దిష్ట కాల పరిమితి, మీ సమస్య ఇది, మా జవాబు ఇది, ఇన్ని రోజుల్లో మీరు చెప్పినటువంటి సమస్యను మేము పూర్తి చేస్తామని ఒక పకడ్బందీ వ్యవహారంతో మరి వాళ్ళ చెప్పిన కార్యక్రమాన్ని కానీ వాళ్ళ సమస్యను కానీ పరిష్కరించాలని చేసే ఈ ప్రయత్నం ఒక మంచి ప్రయత్నం అని, అలాగే ప్రజలు కూడా ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళు కూడా ఎంపీ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, ఎవరైతే కూటమి కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తే మీ సమస్యల పరిష్కారానికి మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తామంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మరి మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రం ఎంత ముందుకు వెళ్తుందో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయటమే కాకుండా రానున్న రోజుల్లో మరి ప్రజల యొక్క సలహాలు మరి అలాగే స్వీకరించి రాబోయే రోజులు ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే ప్రజల యొక్క సంక్షేమానికి అనుగుణంగా చేసేటువంటి కార్యక్రమాలను కలిసికట్టుగా చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే మరి ఇంత గ్రాండ్గా నిర్వహించినటువంటి ఎమ్మెల్యే చంటి గారు కానీ, రెడ్డి అప్పలనాయుడు గారు కానీ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులు యువ ఎంపీ మహేష్ యాదవ్ గారికి కూడా అందరికీ, మీడియా సోదరుల ద్వారా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ యొక్క
కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పరిపాలన అర్థం చేసుకోవడమే కాకుండా ఇంకా ఏమైనా మీరు సహాయ సహకారాలు సలహాలు ఇవ్వాలనుకుంటే అవి కూడా ఇవ్వాలని చెప్పి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాం. 1 ఇయర్ పూర్తయిన తర్వాత సుపరిపాలనలో ముందడుగు కార్యక్రమంలో భాగంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 50 డివిజను గౌరవ మేయర్ గారి డివిజన్ అయినటువంటి 50 డివిజన్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు, గౌరవ ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు, ఆప్కాప్ చైర్మన్ గారు గన్నే రంజనాల్ గారు, ఇడా చైర్మన్ గారు, ఏఎంసీ చైర్మన్ గారు, మరి కూటమి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి ప్రతి ఒక్క ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క తక్కువ కాలంలో విధ్వంసమైనటువంటి రాష్ట్రంలో మళ్ళీ పునర్నిర్మాణం చేసి మరి తక్కువ కాలంలోనే సూపర్ 6లో కార్యక్రమాలు కానీ, చెప్పని కార్యక్రమాలు కానీ, మరి పెన్షన్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, మరి ఇసుక విధానంలో కావచ్చు, నిర్మాణ రంగంలో కావచ్చు, అన్నీ కూడా ఈ రోజున తల్లికి వందన కార్యక్రమంలో మరి పడినటువంటి విధానాలు కానీ ఇవన్నీ కూడా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏదైతే మరి సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ముందుకు వెళుతూ సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా మరి ప్రతి గడపకి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పిలుపునిచ్చిన మేరకు మరి నెల రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం మరి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారు, అలాగే మరి ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు, మరి కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా మరి ప్రతి డివిజన్లో కూడా ఎవరి డివిజన్లో వారు మరి అక్కడ ప్రతి గుమ్మానికి కూడా వెళ్ళి ఏదైతే ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ సుపరిపాలనని మరి తెలియజేసే విధంగా మరి ప్రతి ఒక్కరం కూడా పాల్గొనడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున మా 50వ డివిజన్లో మరి తొలి రోజు మరి స్వర్గీయ ఎన్టీఆర్ గారికి మరి పూలమాలలు వేసి ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ గారు, అలాగే ఆప్కాప్ చైర్మన్ గారు గన్ని వీరాంజనేయులు గారు, కూటమి ప్రభుత్వ నాయకులు, అలాగే రెడ్డప్పల నాయుడు గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మరి పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళం కూడా ధైర్యంగా మరి ప్రతి ఇంటికి వెళ్ళి మరి ఇవన్నీ కూడా చెప్తున్నామంటే మరి ఈ సంవత్సర కాలంలోనే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే మరి సూపర్ 6 పథకాలు కానివ్వండి, అలాగే ఏలూరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో మరి కోట్లాది రూపాయలతో ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాము. ఇవన్నీ కూడా మరి ప్రజలకి తెలియజేసే విధంగా ఈ నెల రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.